నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. వార్తల్లోకి వెళదాం. వార్తల్లోకి వెళ్తే జీవీఎంసీలో రౌడీ రాజ్యం, కబ్జాకు పచ్చజెండా, కనీస చర్చ లేకుండానే గీతం కబ్జా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం. విశాఖ నడిబొడ్డున 5,000 కోట్ల విలువైన భూమిని తన బంధువు కట్టబెట్టేందుకు చంద్రబాబు బరితెగింపు అంటూ ప్రధాన కథనాన్ని ఇచ్చారు. ఎల్లో మీడియా ఈ వార్తలు ఏమి రాకుండా జాగ్రత్త పడ్డారు. ప్రజాశక్తిలో ఏకపక్షంగా కట్టబెట్టారు. గీతంకు 54.79 ఎకరాల భూమి అప్పగింత. ప్రజలు ప్రతిపక్షాల అభ్యంతరాల బేఖాతర్. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న వైసీపీ. ప్రజాక్షేత్రంలో కోర్టులో పోరాడతామన్న సిపిఎం. అలాగే బొత్స సత్యనారాయణ గారు తదితర నాయకుల కన్నబాబు వీళ్ళంతా కూడా నిన్న అక్కడికి ఆందోళన చేయటం, అలాగే అక్కడ కార్పొరేషన్లో మీడియాని కూడా రానివ్వకుండా ఎక్కడ చర్చ లేకుండా ఆమోదింపజేయటం. ఆ సందర్భంలో ఘర్షణ, కొంతమంది కార్పొరేటర్లకి దెబ్బలు తగలటం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఎందుకు ఇంత హడావుడిగా చేస్తున్నారు? ఇన్ని వేల కోట్లు ఒకప్పుడు వైసీపీ నాయకులు అది చేస్తున్నారు, వాళ్ళ బంధువులు కొనుక్కుంటే, ఉదాహరణకి విజయసాయిరెడ్డి గారి బంధువులు భూమి కొనుక్కున్నా కూడా ఇంకేముంది కబ్జా అని ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం కూటమి ఇప్పుడు ఏకంగా వేల కోట్ల రూపాయల భూముల్ని ఈ రకంగా కట్టబెట్టడాన్ని సమర్థించాలా? ఏం చేయాలి? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతోంది? ఎందుకు ప్రభుత్వం స్పందించలేకపోతోంది? ప్రభుత్వ 99 పైసలకు ఓ పక్క ఇచ్చేస్తారు, ఇంకో పక్క ఏమో ఈ రకంగా కబ్జాలకి రెగ్యులరైజ్ చేస్తున్నారట. ఏమిటి ఈ పరిస్థితి? మురళి గారు చెప్పండి. మీ సిపిఎం కూడా నిన్న యాక్టివ్గా పరిచయం చేయలేదు కదా. కొండా రాజీవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మురళి గారు సిపిఎం సీనియర్ నేత, వీరిద్దరూ మన చర్చలో పాల్గొంటున్నారు. మురళి గారు ముందుగా చెప్పండి, ఏమిటి జీవీఎంసీ ఆ రకంగా తీర్మానం చేసి పంపితే ప్రభుత్వం ఓకే చేసేస్తుందా? 5,000 కోట్ల ఆస్తి గీతార్పణమేనా, గోవిందార్పణం లాగా? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రుడికి, వీక్షకులకి అందరికీ సిపిఎం పార్టీ తరఫున నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు అన్నట్టుగా ఒక బరితెగింపు, దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు చేయడంలో, ఇప్పుడు నిన్నలా మొన్న ఒక 2 రోజుల కిందట జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో కూడా 34 అంశాలు అజెండాలో ఉంటే 24 అంశాలు భూ కేటాయింపులే. ఈ రకమైనటువంటి దందాలే. అంటే మీరు ఏ మంత్రివర్గ సమావేశమైన ఈ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో తీసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో భూ కేటాయింపులు, భూదందాలు, లేదంటే ప్రజల సంపదను తేలిగ్గా కట్టబెట్టడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా అయిపోయింది. ఇది విశాఖపట్నంలో మరీ బరితెగించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ భరత్కి, అంటే ఆ గీతం యూనివర్సిటీ ఆయనకి సంబంధించిందే, కనీసమైనటువంటి విలువలతో జీవించేవారు. ఆయన బంధువుగా ఉన్నటువంటి ఆయన తాతగారు, నాన్నగారు ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి మినిమం వాల్యూస్ పాటించకుండా ఆక్రమణ చేసుకోవడమే ఒక తప్పు. ఆక్రమణ చేసుకున్నటువంటి భూములతో పాటు అదనపు భూముల్ని, దాదాపు 55 ఎకరాల భూముల్ని, ఒక్కొక్క ఎకరా దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని చెప్పి చర్చ జరుగుతుంది. 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏకపక్షంగా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వినకుండా, కనీసం సిపిఎం పార్టీ కార్పొరేటరు, సిపిఐ కార్పొరేటరు, అదే మాదిరి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం ఆ అభ్యంతరాలు ఏందని కూడా కనీసం వినకుండా, లేదు కనీసమైనటువంటి చర్చ లేకుండా ఏకపక్షంగా మేయర్ గారు ఇది ఆమోదం పొందిందని చెప్పి ప్రకటన చేశాడు. దాని అర్థమేమి? ఇటీవలనే లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. ఒక పాత్రికేయుడు 99 పైసలకే మీరు స్థలాలని ఎలా ఇస్తున్నారు, భూముల్ని, ఎకరా భూమిని 99 పైసలు లీజుకి ఎట్లా ఇస్తాంటే, ఇస్తాము మా ఇష్టం ఏమి ఇస్తే అని చెప్పి బరితెగించి మాట్లాడుతూ ఉంటే మంత్రులే ఈ రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి, ముఖ్యమంత్రి, మంత్రులు, లేదా ఆఖరికి ఇప్పుడు మేయర్లు కూడా అదే రకమైనటువంటి పరిస్థితికి వచ్చేసి ఎవరితో వీళ్ళ సంపద, లేదంటే వీళ్ళకేమన్నా తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆస్తుల రాశి చేయడం కోసం ప్రజల సంపదది, ప్రజల సంపదకి మీరు కస్టోడియన్, మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఏకపక్షంగా ఇట్లాంటి ఆక్రమణలకు గురైనటువంటి స్థలాల్ని లేదా ఇతరత్ర వాటిని కాపాడాల్సింది, ఆక్రమణల నుంచి తీసుకొని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాల్సినటువంటి పెద్ద మనుషులుగా వ్యవహరించాల్సినటువంటి వాళ్ళు
మేము ఆ పద్ధతులు ఏమీ పాటించము, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి పద్ధతిలో మేము కొనసాగుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రవర్తన చేస్తాం అని చెప్తున్న మాటలకి పరాకాష్ట ఈ రోజు విశాఖపట్నంలో జరిగినటువంటి ఘటన. ఇది మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఇదేదో ఈ రోజుతో వదిలేసేది కాదు. ఇది ఇక్కడ కార్పొరేషన్ సమావేశంలో అడ్డుకుంటే అడ్డుకున్నారు, కానీ ప్రజాక్షేత్రంలో మేము పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తాము. అదే మాదిరి న్యాయస్థానాల్లో కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు రెండూ ప్రకటించాయి. అదే మాదిరి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఇదే రకమైనటువంటి ప్రకటన చేసింది. దీనికి ఏం ప్రయారిటీ వచ్చింది? ఈరోజు ఎవరో కొద్దిమంది ప్రతిపక్షాలు లేదా ఇతరులు మాట్లాడడం తప్ప ఈరోజు అదేదో చాలా చిన్న విషయం అయినట్టు ఒక 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఒక కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధికి ఏకపక్షంగా కట్టబెట్టేస్తే అదేదో పెద్ద విషయమే లేదన్నట్టుగా ఈరోజు ప్రధాన మీడియాలో ఏమాత్రం దాని మీద చర్చ లేకుండా లోపల పేజీల్లో ఎక్కడో చిన్న వార్తగా దాన్ని ప్రచురించి అది కూడా ఎవరిదో తప్పున్నట్టుగా రాయడం అనేది ఏమి జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో? ఈ రకమైన ఎవరు తప్పని రాశారండి? నేను చూడలేదు, నా దృష్టి రాలేదు. ఎవరు తప్పని రాశారు? ప్రతిపక్షాలు తప్పన్నారు. వాళ్ళు దౌర్జన్యం చేశారు, రౌడీల్లా ప్రవర్తించినారు. 5,000 కోట్ల భూమి పోతున్నందుకు ఏం బాధపడలేదు ఎల్లో మీడియా. అదే 5,000 కోట్ల రూపాయల ప్రజల సంపదని ఇట్లా కొల్లగొడుతున్నారన్నటువంటి దాని మీద కనీసమైనటువంటి విశ్లేషణలు కానీ, ఒక బాధ్యత రాహిత్యమైనటువంటి పద్ధతిలో జరిగింది. ఒక ప్రజాప్రతినిధి తప్పుడు మార్గంలో వ్యవహరించాడు, దానికి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ తోడ్పడింది అనే విషయాల్ని విస్మరించి ఈ రకంగా చేయడం అనేది ఏ రకమైనటువంటి న్యాయం నాకు అర్థం కావడం లేదు. ప్రజల పక్షం వహించాల్సినటువంటి ప్రధాన మీడియా ఈ రకమైనటువంటి ధోరణితో ఉండడం సమంజసం కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. పైగా పక్కన దెబ్బలు తిన్న వాళ్ళు, విపక్షాలకు సంబంధించిన వాళ్ళు దెబ్బలు తింటే ఎదురు దాడి చేసినట్టుగా రాశారని చెబుతున్నారు మీరు. భలే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఎల్లో మీడియా ఎందుకు ఏపీకి ఈ రకంగా దాపురించింది ఏంటో అర్థం కాకుండా ఉంది. రైట్. రాజీవ్ గారు చెప్పండి, మొన్నటిదాకా అప్పుడు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతంగా రాసిన వాళ్ళు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల భూములు ఇట్లా పోతున్న, కార్పొరేషన్లో గందరగోళం జరిగిన, వైసీపీ వాళ్ళ మీద దాడులు జరిగినా కూడా వ్యతిరేకంగా అసలు రాయకపోవటం కాకుండా ఎదురు రాయటం, ఈ పరిణామాలు ఏ రకంగా విశాఖపట్నం ప్రజలు ఏ రకంగా జీర్ణించుకుంటున్నారు ఈ పరిస్థితిని? కేఎస్ఆర్ గారు, మీకు, మురళీ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నిన్న విశాఖపట్నం జీవీఎంసీ చరిత్రలో ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్యం అధికారికంగా కూనీ కాబడినటువంటి రోజు. ఏదైతే ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ భూమిని, సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇన్నాళ్ళు కబ్జా చేసి అనధికారికంగా అనుభవించి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిని పరిరక్షించాలనేటువంటి ఆదేశాలతో అప్పుడున్నటువంటి ఇన్ఛార్జీలు, అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి కబ్జా కాబడిందో వాటన్నిటిని కూడా కబ్జాకోరుల చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఆనాడు చేస్తే, ఆ రోజు సోకాల్డ్ ఎల్లో మీడియా మిగతా వారంతా కూడా తాటికి అంత అక్షరాలతో మా ప్రభుత్వం ఏదో తప్పు చేస్తుంది అన్నట్టు ఒక బురద జల్లే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ వాటికి వెరవకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా పార్టీ యొక్క నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క 54.79 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతి, ఇది దీనిలో ఎవరైనా ట్రెస్పాస్ చేస్తే వారు ఖచ్చితంగా శిక్షార్హులని బోర్డులు పెట్టడం కూడా జరిగింది. అయితే దీని మీద కేసు కోర్టుకు వెళ్ళారు, దాని మీద స్టే ఉంది. అది ఒకటి స్టే ఉంటుండగా, కోర్టు పరిధిలో ఉంటుండగా, ఆల్రెడీ ప్రభుత్వ భూమి అని బోర్డు ఉంటుండగా, వీళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా భరత్ గారు 5,10,000 ఓట్లతో మెజారిటీ విశాఖ ప్రజలు ఇచ్చినందుకు ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే భూ కబ్జా. 5,000 కోట్ల భూ కబ్జాని దర్జాగా చేసేసినటువంటి భరత్ గారు పైపెంచి ఆయన గొప్ప మాట మాట్లాడారు. మన ఎవరో ప్రజాశక్తి రిపోర్టర్ అనుకుంటారు, ఆయన అడిగితే ఆయన అన్నాడు ఏమని, మా ఆధీనంలో ఉన్నటువంటి భూమి, గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని మేము క్రమబద్ధీకరించుకుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అన్నాడు ఆయన. అన్నంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. ఏంటంటే బ్రహ్మానందం గారు ఓ సినిమాలో ఉంటది, జైల్లో పెడతారు బ్రహ్మానందం గారిని. ఎందుకయ్యా నన్ను జైల్లో పెట్టారు అంటే, ఒక తల్లి మాట నిజం చేసినందుకు జైల్లో పెట్టారంటారు. ఏటా తల్లి మాట నువ్వు నిజం చేసావంటే, ఆ అబ్బాయి అన్నం పెట్టినప్పుడు తినకపోతే బూచోడు పట్టుకెళ్ళిపోతాడని వాళ్ళ అమ్మ చెప్పింది, ఆ పిల్లోడు అది అన్నం తినలేదు, వాళ్ళ అమ్మ మాట నిజం చేయాలని ఇది చేసినట్టు కిడ్నాప్. ఇది కిడ్నాప్ చేసి ఇది జైల్లో పెడితే ఇది చెప్తున్న మాట తల్లి మాట నిజం చేశాడు. అలాగే ఈయన చేసింది ఏంటంటే పెద్ద భూ కబ్జా, పెద్ద ల్యాండ్ గ్రాబర్.
ముందు ఇమీడియట్ గా ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి భరత్ మీద. అది మానేసి ఎంత అంటే చేసినటువంటి తప్పుడు పన్ను కూడా ఎంత అద్భుతమైనటువంటి కవరింగ్ ఇచ్చుకుంటారో చెప్పాలంటే మా విశాఖ ఎంపీ భరత్ గారిని ఒక ఉదాహరణగా తీసుకుంటే సరిపోద్ది అనిపించింది. ఆయన ఏం చెప్పాడు, మా ఆధీనంలో ఎలాగొచ్చింది ఇలా ఆధీనంలోకి ప్రభుత్వ భూమి, సరే దాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ప్రతిఘటిస్తూ ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి ఆ భూముల్ని సందర్శించాలని గౌరవ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆ నాయకత్వంలో మేమంతా వెళ్తే కనీసం మమ్మల్ని పరిసరాల్లో కూడా వెళ్లకుండా పోలీసులు పెట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి. నిన్న మేము రోడ్డు మీద ఒక పక్క ధర్నా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గాంధీ వర్ధంతి రోజున గీతం కాలేజ్ పేరు గాంధీ అనేటువంటి పేరు పెట్టుకున్నారు ఆ గీతం కాలేజ్ కి. సో ఆ చేస్తున్నటువంటి ఆక్రమణలు భూ కబ్జాలు నిరసిస్తూ మేము ధర్నా పెట్టి లోపల మా సభ్యులు పోరాటం చేస్తే, సార్ మీరు నమ్మరు ఎంత దురదృష్టం అంటే అల్లు శంకర్రావు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రక్తాలు వచ్చినట్టు కొట్టారు. మహిళలు అక్రమైన రోహిణి గాని స్వాతి అనే ఆమె గాని లేదా మా మాజీ మేయర్ గాని అందరి మీద కూడా దాడులు జరిగినాయి. మా డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, మా మాజీ డిప్యూటీ మేయర్ జియాల్ శ్రీధర్, లేదా కార్పొరేటర్ బిపిన్ జైన్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఇలా అందరి మీద కూడా వ్యక్తిగతంగా భౌతికంగా దాడులు చేసి గాయపరిచి బుల్డోజ్ వ్యవహారం చేసి నెంబర్లు చదువుకుంటూ మేయర్ వెళ్ళిపోయి మొత్తం అన్ని ఆమోదించేసామన్నారు. అదంతా దౌర్భాగ్యం సార్. చర్చ కౌన్సిల్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాల్సిన బాధ్యత కౌన్సిల్కి ఉంటారు కదా. వచ్చినటువంటి అంశాలు చర్చించాలి, చర్చ తర్వాత ఆమోదించిందా తిరస్కరించిందా అని చెప్పాలి. ఇవన్నీ మానేసి 1 2 3 4 5 6 7 8 9 15 దాకా మేయర్ నెంబర్లు చదువుకుని వెళ్ళిపోయి తిరిగి మా మీద దుష్ప్రచారాలు, మేమేదో తప్పు చేసినట్టు ఈ రోజు అలా వార్తాపత్రికల్లో కథనాలు రావడం అంటే అంతకన్నా దురదృష్టం ఇంకొకటి లేదు సార్. అందుకే మేము చెప్పాం, ఖచ్చితంగా మా కార్యాచరణ మేము ప్రకటించబోతా ఉన్నాం. దీని మీద కోర్టుకు కూడా వెళ్తాం. ఏం లేదో ఈ రోజు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి అని అనుకుంటున్నారు తప్పితే వాస్తవానికి సార్ ఇందాక మురళి గారు ఎంవీఎస్ మూర్తి గారి గురించి చెప్పారు. మంచి ఉంటే మంచి చెప్తాం, చెడు ఉంటే చెడు చెప్తాం, అన్న మామాట లేదు. ఎంవీఎస్ మూర్తి గారు విశాఖ ఎంపీగా ఉంటుండగానే అసలు ఈ భూ ఆక్రమణలో భూదందాలకు తెరలేచింది. ఆయన హయాంలో 74 ఎకరాలు ఆయన ఆక్రమించుకుని రెగ్యులరైజ్ చేయించుకోవడానికి ఎకరా 18,000 రూపాయలు. ఎంత దారుణం అంటే అప్పటికి శుభ్రంగా బ్రహ్మాండమైనటువంటి రేట్లు ఉన్నాయి వైజాగ్ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా. ఎకరా 18,000 74 ఎకరాలు అలకేట్ చేయించేసుకున్నాడు ఆయన. తర్వాత ఏమో ఇప్పుడు ఇది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని బూత్ బంగ్లాతో పోల్చిన చరిత్ర ఎంవీఎస్ మూర్తి గారిది. తండ్రి తాతబాటలోనే మనడో వెళ్తున్నాడు. గీతం అంటే విద్యా సంస్థ కాదు, గీతం అంటే కబ్జాల బోతం. అక్కడ ఒక భూ కబ్జాల యంత్రంగా తయారైంది. గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని పాపాలని మేము ప్రశ్నిస్తే మా మీద బురద జల్లారు. మరి ఈ రోజు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నా. కాదుగా నాకు చిన్న సందేహం వచ్చింది. 5 లక్షల మెజార్టీ తోటి ఇచ్చారు కాబట్టి ఆయనకు ఆ మాత్రం 5,000 కోట్ల ఆస్తి తీసుకోవడం తప్పే ఉంది. మీ ప్రజలంతా విశాఖ ప్రజలంతా ఆమోదం తెలిపినట్లే కదా. అంతకుముందు జగన్ గారేమో మీరు చెప్పారు, నాకు గుర్తు ఆయన ఎవరు ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి సంబంధించిన కొంత భూమి ఆక్రమణలో ఉంటే అది ఏది గవర్నమెంట్ ల్యాండ్ అయితే అది వెనక్కి తీసుకున్నారు. అట్లా కొన్ని తీసుకున్నారు. విజయసాయి రెడ్డి గారి బంధువులు ఎవరో కొనుక్కుంటే ఇంకేముంది కబ్జా అని అప్పుడు ప్రచారం చేశారు ఎల్లో మీడియాలో. జగన్ గారేమో ఇట్లా తీసుకుంటుంటే ఇంకేమో దౌర్జన్యం అని ప్రచారం చేస్తారు. చాలా విచిత్రమైన పరిస్థితి విశాఖపట్నంలో ఉంటే విశాఖ ప్రజలు మరి ఆ కబ్జాకి ఆమోదముద్ర వేసినట్టు అనుకోవాలి కదా. తప్పు చంద్రబాబుదో లోకేష్దో లేకపోతే పవన్ కళ్యాణ్దో లేదా భరత్ ఎందుకు అవుద్ది? తప్పు విశాఖ ప్రజలతో అవుద్ది. కానీ ఇప్పుడు నేను మీ డిబేట్ వేదిక ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. గతంలో మీరు చెప్పినటువంటి ఇదే విజయసాయి రెడ్డి గారు మా ప్రాంత ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు అనేక భూ ఆక్రమణలు వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాలు చేశారు. అది మీరు సోకాలు చెప్పినటువంటి పల్లా శ్రీనివాస్ గారు కానీ, లేదు అంటే వెలగపూడి రామకృష్ణ బాబు గారు కానీ, లేదు అంటే ఇక్కడ ఉన్న గీతం వాళ్ళు కానీ, ఇవన్నీ తెచ్చినప్పుడు అందులో ప్రముఖంగా పల్లా శ్రీనివాసరావు గారు బిల్డింగ్ ఒకటి కొట్టారని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు చర్యలు తీసుకోవడంలో భాగంగా పనిచేసినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ఈ గీతంకి 5,000 కోట్ల రూపాయలు భూమి ఇవ్వడంలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ అయినా లేదా సోకాల్ యంత్రాంగం అయినా ఎవరైనా దీనికి సహకరిస్తే ఖచ్చితంగా మరి గత ప్రభుత్వం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుని తప్పు లేదు అన్నప్పుడు రేపు మేము వచ్చి కూడా మీ మీద చర్యలు తీసుకుంటాం, తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాం ముందే. ఎందుకంటే బుల్డోజ్ వ్యవహారం చేశారు. రెండవది, విశాఖపట్నం అంటే ఒక చరిత్ర ఉంది సార్. విశాఖపట్నం పార్లమెంట్ కి తెన్నేటి విశ్వనాథం గారు లాంటి గొప్ప గొప్ప వాళ్ళు పనిచేసినటువంటి చరిత్ర విశాఖ పార్లమెంట్ సీటుకు ఉంది. ఇక్కడ నుండి మాజీ ముఖ్యమంత్రులు పార్లమెంట్ సభ్యులు అయ్యారు, కేంద్ర మంత్రులుగా పార్లమెంట్ సభ్యులు పనిచేశారు. కానీ ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఒక ఎంపీ, ఒక అధికార పార్టీ ఎంపీ ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఆయన సంస్థల కోసమే భూ కబ్జా చేసి దాన్ని ప్రభుత్వంతో రెగ్యులరైజ్ చేయించుకోవడం అంటే ఇది
ఈ యొక్క పరిపాలన పరాకాష్ఠగా చేరిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఉందా? సరే, పేపర్లో చంద్రబాబు గారి బంధువు కాబట్టి ఇట్లా చేశారు అదని వచ్చినప్పటికి కూడా వాళ్ళ వాదన ఏమిటి? వాళ్ళు ఇది కరెక్టు, ఇట్లా ఆక్రమించడం కరెక్టు, మేము ఆక్రమించాం కాబట్టి రెగ్యులరైజ్ చేయమంటున్నారా, లేదా ఇంకేమైనా టెక్నికల్ రీజన్ చూపిస్తున్నారా? ఇప్పుడు కార్పొరేషన్ technical reason ఆమోదించడానికైనా లేదు తర్వాత ప్రభుత్వం రాటిఫై చేయడానికైనా ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ ఉండ వారు ఏం చెప్తున్నారు, టెక్నికల్ గా అక్కడ ఏం మాట్లాడట్లేదు, పద ప్రయోగంలో మాత్రం ఆధీనంలో ఉన్నటువంటి భూమిని రెగ్యులరైజ్ చేయమంటున్నాం అంటున్నారు తప్పితే కబ్జా చేయడం వల్ల మా ఆధీనంలోకి వచ్చింది, ఆక్రమించుకోవడం వల్ల మా ఆధీనంలోకి వచ్చింది అన్న మాట అక్కడ మాట్లాడట్లేదు. రెండోది, కౌన్సిల్ లో అసలు చర్చ జరిగితే కదా జస్ట్ పెట్టినటువంటి ఎజెండా అంశాన్ని ముందు తీయమన్నాం. మేము ఏం చెప్పామంటే ఎజెండా అంశం ఏదైతే 15వ అంశంగా పెట్టారో ముందు దాన్ని ఇమీడియట్ గా తీయండి అని చెప్పాం. తీయకుండా, కనీసం చర్చ చేయకుండా డైరెక్ట్ గా ఆమోదించి పంపించేశారు. జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించింది, ప్రభుత్వం ఓకే చేసి రేపో మాపో ఆ 54.79 ఎకరాలకి జీవో ఇచ్చడానికి ప్రయత్నం ఏదైనా విశాఖ ప్రజలను అభినందించాలి. 99 పైసలకి నా ఇష్టం ఇచ్చేస్తానన్నా కూడా స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారో తెలియట్లేదు. ఇట్లా కబ్జా ఇట్లా రెగ్యులరైజ్ చేసుకున్న బ్రహ్మాండం అని అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు. సో అంతవరకు అయితే మెచ్చుకోవాల్సిందే విశాఖ ప్రజల్ని వీటన్నింటిని ఆమోదిస్తున్నందుకు. ఆమోదించట్లేదు సార్. ఈ రోజు ఆమోదిస్తే ఈ రకమైనటువంటి ప్రతిఘటన ఎందుకు వస్తుంది? ఉదాహరణకి వామపక్ష పార్టీ సోదరులు ఎందుకు నిజంగా ఏమన్నా మేము రాజకీయం చేయాలనేటువంటి దురుద్దేశం మాకేమన్నా ఉంటే మాతో పాటు వామపక్ష పార్టీలు ఎందుకు వస్తాయి, మాతో పాటు న్యూట్రల్ మీడియా సంస్థలు ఎందుకు వస్తాయి, మాతో పాటు స్థానిక విశాఖ ప్రజలు ఎందుకు వస్తారు, మాతో పాటు విశాఖలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ఎందుకు? అంటే నాకు ఈఎస్ శర్మ గారు లాంటి కొద్ది మంది చెప్తే ఇంకెవరు అంత పెద్ద గట్టిగా భయపడుతున్నారా లేకపోతే ఏమిటో నాకు అర్థం కావట్లేదు. గట్టిగా నిలబడి ఇదేంటి తప్పు అని ధైర్యంగా తెలుగుదేశం వాళ్ళకే, జనసేన వాళ్ళైతే అసలు నోరు ఎప్పుతున్నట్లేరు కదా, వాళ్ళకే గట్టిగా నిలదీయాలి కదా, కనీసం కార్పొరేటర్ లెవెల్లోన నిలదీయాలి కదా జనం, ఏమయ్యా మీరు చేస్తుంది కరెక్టేనా ఇదంతా అని. సార్, ఒకటి నిలదీస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు, నిలదీసిన విషయాన్ని బయటికి రాకుండా తొక్కి పెడుతున్నారు. ఒక గీత విద్యా సంస్థల విషయంలోనే కాదు, స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం మీద ఏ ప్రజల నుండో లేదా ప్రతిపక్షాల నుండో పోరాటం చేసిన కార్మికుల నుండో ప్రతిఘటన లేదని మీరు అనుకుంటున్నారా? ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చేసినటువంటి బుల్డోజ్ వ్యవహారంతో వాటిని బయటికి రాకుండా చేస్తున్నారు. ఖచ్చితంగా నీరు గప్పిన నిప్పులా, చాప కింద నీరులా రేపొది ఈ ప్రభుత్వాన్ని ముంచెత్తబోతున్న విశాఖ నుంచే ఈ ప్రభుత్వ పతనం మొదలవుతుందని మాత్రం స్పష్టంగా చెప్తున్నా. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా విశాఖ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది. ఒకప్పుడు విశాఖ ఉక్కు అన్నదానికి ఎంత చైతన్యవంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఈ రకమైనటువంటి నిస్తేజానికి వెళ్ళిందా, కేసులకు భయపడుతోందా ఏమిటో చూద్దాం. మరి ఈ పరిణామాల మీద ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది కూడా కీలకమైంది. ఒక పక్క ఎక్కడ కబ్జాలు చేయడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ ఉంటారు, రెండో వైపు ఏమో వాళ్ళ బంధువులకే ఇచ్చుకుంటున్న వైనం ఖచ్చితంగా విమర్శలకు దారితీస్తోంది. ఇక రెండో అంశంలోకి వెళ్దాం. రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు మహాపాతకం, సిబిఐ ఛార్జ్షీట్తో వాస్తవాలు బట్టబయలు, తిరుమల లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్ధమని తేలిపోయింది. ప్రతిష్టాత్మక ల్యాబొరేటరీల నివేదికలు ఇవే స్పష్టం చేశాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి. వేదమంత్రాలతో హోరెత్తిన నిందా పరిహార హోమం, తిరుమల లడ్డూపై చంద్రబాబు ప్రభుత్వ అపచారానికి పరిహారంగా పాయశ్చిత్తం, భూమన నివాస ప్రాంతంలో మార్మోగిన వేద ఘోష, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న భూమన దంపతులు. అయితే వీళ్ళ మీదకి ఈ హోమం చేస్తారా అంటూ టీడీపీ వాళ్ళు కొంతమంది దాడి చేశారని కూడా వార్త వచ్చింది. అలాగే మరొక మాజీ మంత్రి విడదల రజనీ గారు కూడా ఒక ఊళ్ళో పూజలకు వెళ్తే అక్కడ కూడా ఆవిడ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారట. ఇక విచిత్రం ఏంటంటే ఎల్లో మీడియా ఇక లాభం లేదు, అసలు ఈ రకమైన రిపోర్ట్ వచ్చినందుకు సంతోషించాలి, దేవుడికి మంచి జరిగిందని సంతోషించకపోగా ఇందాక కేతిరెడ్డి గారు చెప్తున్నట్లుగా వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నట్టుంది. జంతువుకు కలిసిందని ఇచ్చుంటే బాగుండేది, ఇచ్చింటే ఇది ఎక్కడ శాడిజమో అర్థం కాని పరిస్థితి అనుకోవాలో ఏమో. చూడండి, ఈనాడు వాళ్ళు రాస్తున్నారు, అరకొర సౌకర్యాలు ఉన్న ల్యాబ్ నివేదికే సిట్టుకు ప్రామాణికమని వీళ్ళే సర్టిఫై చేస్తున్నారు. సిబిఐ మొన్నటిదాకా సిబిఐ గొప్పదన్నారు, సిట్టు గొప్పదన్నారు, ఇప్పుడేమో దాన్నే తిడుతున్నారు. ఇక నెయ్యి అబద్ధం, కొవ్వు నిజం అని మళ్ళీ ఆంధ్రజ్యోతి. అబ్బబ్బబ్బబ్బా ఎంత అసహ్యంగా రాస్తున్నారండి. అట్లాగే ఎవరో ఎన్డీఆర్ఐలో ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేసిన కల్తీ నెయ్యి కేసు నిందితులంట. ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఇచ్చిన నివేదికనే పరిగణలో తీసుకున్న సిట్ అంట. అంటే వాళ్ళు ఎవరో సైంటిస్టులు ఎవరో పనిచేస్తే ఇక మొత్తం సంస్థ అంతా ఇదైపోయినట్టు ఇప్పుడు చెబుతున్నారా? మరి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అసలు ఇందాక అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదా, ఆ ట్యాంకర్ని ఎట్లా అలౌ చేశారు?
మీ మీ ఈ గవర్నమెంట్ హయాంలోనే వచ్చింది కదా. ఆ ట్యాంకర్లు వస్తే దాన్ని పరీక్ష చేస్తే వెనక్కి పంపించేస్తే మళ్ళీ తెప్పించి ఎట్లా ఇచ్చారని అడుగుతున్నాడు కదా రాంబాబు గారు. దానికి సమానం చెప్పరే. ఈడీ రంగంలో దిగిందని మళ్ళీ జనాన్ని భయపెట్టే ప్రయత్నం ఉంది. ఈడీ ఇట్టడాడిగా దిగుద్ది అనమాట. మొత్తం ఈ కేసులోకి స్కిల్ స్కామ్ వీటిలోకి రాదనమాట. అనిల్ కుమార్ సింఘాలు ధర్మారెడ్డి బాలాజీలపై చర్యలు తీసుకోమని క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని ఉత్తరం రాసిందంట. సో త్వరలో సింఘాలను బదిలీ చేస్తారట. మరి ఇంతకుముందు సింఘాలు గారి మీద ఎందుకు తీసుకొచ్చి పెట్టారు, మళ్ళీ ఎందుకు పెట్టారు? అప్పుడు ఆయన ఉన్నప్పుడే కదా ఆ కమిటీ వెళ్ళి ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందనేది సిట్ రాసింది కదా. ఇంకో విశేషం, అయోధ్యకు జంతు కొవ్వుతో చేసిన లడ్లు పంపారు ఈ దుర్మార్గులు. ఎవరన్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నారు. అయితే ఆ తర్వాత అయ్యో ఇది మళ్ళీ బీజేపీకి సంబంధించినటువంటి ఆయన సిఫారసు మీద నియమితులైన సౌరభ్ బోరా గారు ఎవరికో సంబంధించిన ఇబ్బంది వస్తుందని చెప్పి అనుకున్నారో ఏమో. వెంటనే మళ్ళీ తర్వాత కొద్ది రోజులకే అయోధ్య లడ్డూలకు మాత్రం నాణ్యమైన నెయ్యి పంపించారంట. ఇది మరి అయోధ్యకేమో ఆయన నాణ్యమైన లడ్డూలు పంపించలేదేమో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మళ్ళీ ఈనాడులోనే ఇట్లా రాయించారు. ఏది కరెక్టు అంటే అయోధ్యకు మాత్రమే అట్లాంటివి వెళ్తాయా, మిగతా చోట్ల వెళ్ళదా? ఏమిటి ఇంత దౌర్భాగ్యంగా టీటీడీని ఎందుకు అప్రదిష్ట పాలు చేస్తున్నారు? ఆ చైర్మన్ గారు కూడా అచ్చంగా అదే పనిలో ఎందుకు దిగాడు? ఎంత దిక్కుమాల రాజకీయం కోసం మన ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన తిరుమలకి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా, అపకీర్తి తీసుకొచ్చే విధంగా ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టడం ఏమిటి? ఈ పోలీసులు పట్టించుకోకపోవటం ఏమిటి? ఏమిటి చాలా సోషల్ మీడియాలో ఆ లడ్డూకి వేషం మనిషి వేషంలాగా బొమ్మ వేసి ఫేస్ వేసి ప్రచారం చేస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి? ఇదేనా భక్తి? ఇదేనా హిందూ మత పరిరక్షణ? మురళీ గారు చెప్పండి, ఇది నిజంగా వీళ్ళు హిందూ మత పరిరక్షకుల? నిజంగా సిట్టు దీంట్లో జంతుకోవు కలవలేదంటే సంతోషపడాలా? వీళ్ళు బాధపడి అబ్బెబ్బెబ్బెబ్బే కలిసిందని ప్రచారం చేస్తారా? ఇంకా మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పట్లేదు ఇప్పటివరకు? పై ఇండైరెక్ట్గా వీళ్ళందరితో ఎందుకు ఇట్లా దాడి చేయిస్తున్నారు? ఈ రకంగా చేయటం విద్వేషాలను పెంచడం కాదా? తిరుమలకి అపచారం చేసినట్లు కాదా? విశ్వాసాలు ఉన్నవాళ్ళు ఇట్లా చేస్తారా? సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక రెండు అంశాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను సార్. మొదటిది వచ్చి కల్తీ. అది వైసీపీ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా, లేదా ఇంకొక ప్రభుత్వం అయినా, ఎవరున్నప్పటికీ కల్తీ అనేది చాలా దుర్మార్గమైంది. దాన్ని నియంత్రణ చేయాలి. లేదంటే రకరకాల ఏమేం మార్పులు తీసుకొని రావడం ద్వారా దాన్ని నియంత్రణ చేయాలనో వాటి మీద ప్రధానమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు కల్తీ నెయ్యి వచ్చిందనే పేరుతో తిప్పి పంపారు. వైసీపీ హయాంలోనూ తిప్పి పంపించారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో కూడా తిప్పి పంపారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, లక్షల టన్నుల నెయ్యిని ఇక్కడ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి దగ్గర కొన్ని తప్పులు చేయడానికో, తప్పులు జరపడానికో, మంచి చెడు అనేది రెండు రకాలుగా ఉంటుంది. చెడ్డవాళ్ళు నిరంతరం అట్లాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి విజిలెన్స్ ను పటిష్టం చేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల మీద మాక్సిమం ప్రభుత్వం చర్చ చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. మొదటిది, దాన్ని విస్మరించింది ప్రభుత్వం అనేది నేను భావిస్తున్నా. రెండవది, కల్తీ జరిగినది అనే విషయం వాస్తవం అని అందరికీ అర్థమవుతోంది. జంతు కొవ్వు దాంట్లో కలిసిందని చెప్పి మాట్లాడటం, ఎవరో ఒక సామాన్యుడు మాట్లాడితే పెద్ద విషయంగా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, లేదా దాని మీద విచారణ జరపచ్చు, అది ఒక అంశం. కానీ ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి, అదే మాదిరి ముఖ్యమంత్రి గారి తనయుడు, అదే మాదిరి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అదొక ఉద్యమం లాగా చేపట్టి రాష్ట్రంలో పలుచోట్ల ఊగిపోతూ ప్రసంగాలు చేస్తూ ఇక్కడ జంతు కొవ్వు కలిసింది అని చెప్పి పేర్లు పెట్టి మరి పంది కొవ్వు అని, లేదా ఆవును కొవ్వు అని, చేప కొవ్వు అని, ఇంకొకటని ఇట్లా మాట్లాడినటువంటి తీరు ఆ రోజునే చెప్పాం. ఈ రోజు కాదు. ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది దీని మీద తప్పని చెప్పి ఇట్లా మాట్లాడడం అనే దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ వేసిన సందర్భంలో కూడా ఈ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ వేసినటువంటి ఎఫ్ఐఆర్ లో కూడా ఈ రకమైనటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ లో ఫైనల్ గా వచ్చినప్పుడు
కల్తీ జరిగింది వాస్తవమే తప్ప ఇట్లాంటివి ఏమీ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఒక అడ్డగోలు వాదనలు చేయడం అనేది ఏమాత్రం సమంజసమైనటువంటిది కాదు. నేను ఇక్కడ అనేది ఏమనంటే భక్తుల మనోభావాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా లక్షలాది మంది కాదు కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి లేదా దీన్ని ఈరోజు ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది. మొన్న పెరటాసి మాసం సందర్భంగా లక్షల మంది జనం కొండ మీదకి వచ్చింది మనం చూస్తున్నాం. ఈ రోజే కాదు ఏ రోజైనా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఇది విపరీతంగా పెరుగుతా ఉంది. 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి లేదా ఒక పెద్ద వ్యవస్థగా ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక క్షేత్రము, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో మనము చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనేది సామాన్యుడు కూడా అనుకుంటాడు, లేదా ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా అనుకుంటారు. కానీ దీని మొత్తానికి ఒక రాష్ట్రానికే హెడ్గా ఉన్నటువంటి అధినేతగా ఉన్నటువంటి ఆయన ఒక తప్పుడు ఆరోపణలు ఏదో ఒక చిన్న NDDB రిపోర్ట్ దాంట్లో కూడా కంక్లూజన్స్ లో ఇవ్వకుండా వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావన చేస్తూ ఇట్లాంటి ఉండడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఇదమిద్దంగా లేనటువంటి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఒక వ్యాఖ్యానమే చేసి కొన్ని నిర్ధారణలు చేసి ఒకవేళ నిజంగానే ఉంది కూడా అనుకుందామండి, ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన చేయాల్సిందేమి? భక్తుల మనోభావాలతో చెలగాట మాడతారా మీరు? ఇట్లాంటివన్నీ బయట మాట్లాడి అంటే దీని నుంచి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాలు పొందాలన్నటువంటి కుట్ర తప్ప ఏముంది? ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కానీ సామాజిక ప్రయోజనాలు కానీ దేవుడి ప్రయోజనాలు కానీ పవిత్రత అన్నదంటూ వీళ్ళకి ఏ రకమైనటువంటి కమిట్మెంట్ ఉంది? ఏమీ లేదు. అవన్నీ పక్కన పెట్టేసి ఒక అడ్డగోలు విమర్శలు చేసి ఈరోజు దొరికిపోయిన తర్వాత క్షమాపణలు చెప్పాలి. వాస్తవంగా వీళ్ళు చేయాల్సింది ఏమనంటే మేము తప్పు చేసినాము, ఆ రిపోర్ట్ ఆధారంగా నేనేదో తెలిసి తెలియక వ్యాఖ్యానాలు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకో భక్తులకో క్షమాపణలు చెప్పుంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కాదు మనమంతా సింపుల్ గా ఏదో పద్ధతిగా క్షమాపణ అంటున్నాం. సపోజ్ మీరే ఇట్లాంటి ఆరోపణ అట్లాంటి కాగితం ఏదన్నా మీకు దొరికి చేసి ఉంటే ఈ పాటికి మీరు లేకపోతే నేను లేకపోతే ఇంకోళ్ళు మన రాజీవో లేకపోతే XYZ ఎవరైనా కానీ చేసుంటే ఇదే గవర్నమెంట్ ఎన్ని కేసులు పెట్టుండేది, ఎన్ని రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టారని అనేది చివరికి మురళి గారు జైల్లో కూర్చోవాల్సి వచ్చేదా లేదా? దాంట్లో ఏమాత్రం సందేహం ఏముంది సార్? ఇక్కడ నక్కపల్లి అనకాపల్లిలో మా నాయకుడి మీద PD యాక్ట్ పెట్టి జైల్లో పెట్టేసి ఉన్నారు కదా. ఇది ఒకటే కాదు, నెల్లూరులో చంపేని కూడా చంపేశారు కదా. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉంటే మా కార్యకర్తలు చంపను కూడా చంపేశారు. 1-2 కాదు, చాలా ఘటనలు ఇట్లాంటున్నాయి. ఈ విషయంలో నేను అనేది ఏమంటే బీజేపీ వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమనంటే బీజేపీ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడానికి అర్హత వాళ్ళకు ఉందా? ఎందుకనంటే గత బోర్డులో వాళ్ళు ఉన్నారు, అంత మునుపు బోర్డులో అంటే చంద్రబాబు అధికారంలో ఉన్న 2014-19లో బీజేపీ వాళ్ళు బోర్డులో ఉన్నారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోర్డులో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. తప్పులన్నీ ఒకవేళ తప్పులే జరిగి ఉన్నాయని అనుకుందాం, తప్పులకు బాధ్యత బీజేపీకి లేదా? లోపల ఒక మాట మాట్లాడేది, బయట ఒక మాట మాట్లాడేది, విచ్చలవిడిగా. మేము వైసీపీ మీద చేస్తున్నటువంటి విమర్శ కూడా ఏంటంటే బీజేపీని ఎందుకు మీరు విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నారు? వాస్తవంగా చాలా బాధ్యతారహితమైనటువంటి పాత్రను పోషిస్తా ఉన్నది బీజేపీ. ఈ కొనుగోళ్ల కమిటీలో వాళ్ళు ఉన్నారు, ఈ నిర్ణయాల్లో వాళ్ళు ఉన్నారు, అన్నిటిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడేదో ఇవన్నీ వెలికి తీసిందంతా బీజేపీ అయినట్టు బీజేపీ ఒక పెద్ద డబ్బా కొట్టుకునే కార్యక్రమం చేస్తా ఉంది. ఈ నిర్ణయాల్లో మీకు భాగస్వామి లేదా? కల్తీ గురించే మాట్లాడుకుందాం. కల్తీ నెయ్యి కొనుగోళ్లలోను లేదా అమ్మకాల్లోనూ ఏదో బోర్డు చేసేది ఈ నిర్ణయాలన్నీ బోర్డు తీర్మానం చేస్తుంది. ఇంప్లిమెంట్ చేయాల్సిందంతా కూడా అధికార యంత్రాంగం. ఈరోజు సింఘాల్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిట్ ఎందుకు రికమెండ్ చేసింది? అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకు రికమెండ్ చేసింది? అల్టిమేట్ గా బాధ్యత వహించాల్సింది అధికార యంత్రాంగం. బోర్డులో చర్చలు చాలా జరుగుతున్నాయి, చాలా వాటిని ఆపేసినటువంటి చరిత్ర నాకు తెలుసు. స్వయంగా అజయ్ కలాం గారు ఈఓగా ఉన్నటువంటి రోజుల్లో ఒక స్వామీజీకి 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి టిటిడి బోర్డు తీర్మానం చేస్తే ఆయన తిరస్కరించినాడు. ఇది చట్టబద్ధమైంది కాదు అని వ్యతిరేకంగా రాశాడు, ప్రభుత్వానికి రాశాడు ఆయన. ఇట్లాంటివి ఒక 100 ఉదాహరణలు చెప్పచ్చు మనం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏమనంటే ఈ రోజు బాధ్యత రహితమైనటువంటి పాత్రను పోషించినటువంటి వాళ్ళు ప్రజల పట్ల లేదా మనోభావాల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించినటువంటి వాళ్ళు మాట్లాడడానికి యోగ్యులుగా కారు, అర్హత కూడా లేదని. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటి సమస్య కాదు. ఏ పార్టీ అయినప్పటికీ ప్రజల మనోభావాలతో చెలగాటమాడడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం ఏ రకంగానూ
క్షంతవ్యం కాదు. ఈ రోజు అది అంటే జరిగింది. ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పారు. నా ప్రశ్న ఏమంటే, సరే సిబిఐ రిపోర్ట్ వచ్చింది, సిట్ రిపోర్ట్ వచ్చింది, హర్యానాలోను ఇంకెక్కడో కూడా వాళ్ళు తెస్తే ఇప్పుడు వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. అబ్బెబ్బెబ్బే అవి కాదు, మేము మొదటిచ్చిన అనుమానంగా ఇచ్చినటువంటి రిపోర్టే ఆమోదించాలని ఇప్పుడు ఈనాడు ఇటువంటి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నట్లా, సంతోషిస్తున్నట్లా, జంతుకో ఉంటే బాగుండేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారా ఏంటిది? మరోవైపు ఫ్లెక్సీల్లో అట్లా పెట్టొచ్చండి, పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకుని ఇట్లాంటి పెట్టొద్దని ఇప్పుడు దానికి పోటీగా వైసీపీ వాళ్ళని పెట్టొచ్చా? జంతుకోవు అని చెప్పారు, ఒట్టిదే అని తేలింది, చంద్రబాబు రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా, అట్లా పెడితే ఊరుకుంటారా? ఇదేంది ఇంత పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎటువైపు పోతున్నట్లు? అది మంచిది కాదు. ఎవరు తప్పు చేసినా వాళ్ళు చర్య తీసుకోవాలి. కానీ ఇట్లా ఒక వర్గం వాళ్ళు, ఒక పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతే సోషల్ మీడియాని మేము అదుపు చేస్తామంటూ లోకేష్ గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా పనిచేస్తుందంట. మరి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ వస్తున్నాయి. లడ్డూకి ఎవరన్నా మనిషి రూపం వేసి ఫేస్ వేసి పెడతారండి? పెట్టారట. మరి అయినా కూడా వాళ్ళ మీద ఎవరి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవి తప్పా కాదా? 100కి 100 తప్పు సార్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే నేను కూడా చూశాను, హర్యానా ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు, గుజరాత్ నుంచి ఇచ్చినటువంటి 2 రిపోర్టులని అవి సరైనటువంటి ప్రమాణాలతో లేవు. ఈ సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా సరైనటువంటి ప్రమాణాలతో లేదు, అంత సమగ్రంగా లేదు ఇది. కాబట్టి ఈడీ ఇప్పుడు మళ్ళా లేటెస్ట్ గా ఈడీ టేకప్ చేస్తుందట. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇదంతా కూడా మొత్తం విచారణ జరిగింది, నివేదిక ఇచ్చింది. ఈ రోజు సరే మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు మీడియా 2గా చీలిపోయి వ్యవహరిస్తా ఉంది, ఇవన్నీ అందాం. జాతీయ మీడియా ఏం మాట్లాడుతా ఉంది? ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలు వీటన్నిటి మీద చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదు. ఇది ఇప్పటికైనా ఆపు చేయాలి. ప్రభుత్వమే దీన్ని ప్రొవోకేట్ చేసి ఈ రకంగా ప్రవర్తించడం, ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం, డిప్యూటీ సీఎం అసలు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ప్రవర్తించాడండి? అసలు ఊగిపోయి ఆయన మాటలు, ఆయన తిరుపతిలో చూసాం కదా మేము ప్రత్యక్షంగా. ఇక్కడ ఆయన మాట్లాడినట్టు సనాతన ధర్మానికి ఏర్పడినటువంటి ప్రమాదం, దాని గురించి ఆయన ఎంత తీవ్రంగా మాట్లాడాడు. ఈ రోజు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం అండి, అప్పట్లో టీటీడీ చైర్మన్ ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారిని అసలు ఈ సిట్టు ఎందుకు పిలవలేదని ఒక వీడియో చూశాను, ఎవరో ఇంగ్లీష్ వీడియో వచ్చింది. నిజంగానే మరి ఆయన ఎందుకు పిలవలేదు? అట్లాగే కొంతమందిని వదిలేశారట. మరి అసలు మీకు జంతుకోవు అని ఎవరు చెప్పారు అని చెప్పి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నించాలి కదా. అది మరి ఆ సిట్టు ఆరోపణ కూడా చేసినట్టు రాయాలి కదా, రాస్తే వీళ్ళు. అవునంటే సిట్టు ఎవరెవరిని విచారణ చేసింది ఏందనేది రోజు పత్రికల్లో, మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా అంటే మేము కూడా చెప్పాము, అది మేము కూడా పదే చెప్పాం. పరకామణి వ్యవహారంలో కూడా బయట చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటే ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇప్పుడు మొత్తం ప్రజలను ప్రభావితం చేసే పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉండేది. ఏమో మామూలు వాళ్ళు మాట్లాడడం కాదు కదా, వాళ్ళని కూడా పరిగణలో తీసుకొని మీకు ఈ సమాచారం ఎట్లా వచ్చింది, లేదు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనే విషయాల్ని వెరిఫై చేసి ఉండాలనేది మా అభిప్రాయం కూడా. మేము నేను ఈరోజు ఏదో ఛానల్లో మాట్లాడుతున్నానని చెప్పడం కాదు, మొదటి నుంచి ఇది చెప్తున్నాము. బయట విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, బాధ్యత రాహిత్యంగా వీటిని కట్టడి చేయాలంటే అయినా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకోనండి, లేదా మీరు ఏ అథెంటిటీ దీంతో నుంచి మీరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ రకమైనటువంటి చర్చే జరగలేదు, ఆ రకమైనటువంటి విచారణ జరగలేదు. చాలా మంది బోర్డు సభ్యుల్ని విచారణ చేయలేదు, విచారణ చేసి ఉండాల్సింది. ఈ రోజు బీజేపీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కొనుగోళ్ల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం శాసనసభ్యులుగాను మంత్రులుగా కూడా ఉన్నారు కదా. కాబట్టి విచారణ అందరికీ వర్తిస్తుంది కదా. పార్థసారథి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ వైసీపీ హయాంలో అక్కడ బోర్డు సభ్యులుగా పనిచేసినటువంటి వాళ్లే కదా. మీకేమి సంబంధం లేదా ఆ తప్పులన్నిటికీ, ఆ నిర్ణయాల్లో భాగస్వాములు చేస్తారు? విచిత్రంగా ఉంది ఇదంతా కూడా, వాళ్ళకే సంబంధం లేనట్లు ఇదంతా. ఎట్లా కొట్లా సుబ్బారెడ్డి గారికి పొలమాలనే తాపత్రయం ఫెయిల్ అయిందనే బాధపడుతున్నారు తప్పితే అరే కొండ పవిత్రతను కాపాడగలిగామని సంతోషం లేకుండా పోయింది. అది విచిత్రంగా ఉంది. ఆ రకంగా ప్రభుత్వాలు నడిస్తే ఇదే వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఎటుపోతుంది. రైట్, కొన్ని వార్తలు చూద్దాం. గంజాయి మత్తులో ఉన్న రౌడీ షీటర్ అంటే ఈయన ఎవరో అజయ్ అంటే సామాన్యులను భయభ్రాంతులు చేస్తున్నారంట గుంతకల్లో. ఆయన ఏకంగా ఎమ్మెల్యే గారి స్టిక్కర్ కూడా వేసుకుని
తిరగలుగుతున్నాడంట, పోలీసు వాళ్ళకి కూడా దొరకకుండా చేస్తున్నాడు. మరి దాని మీద విచారణ జరుగుతుందంట. ఆంధ్రప్రదేశ్లో గంజా ఏ స్థాయిలో జరుగుతుందన్న దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నారు. తర్వాత రిఫ్ట్ ఇన్ టీడీజేఎస్ అలియన్స్, తెలుగుదేశం జనసేన కూటమిలో కొంత ఏం పెద్ద విభేదాలని కాదు కానీ బొలిశెట్టి సత్య గారు కాపులు జనసేన వాళ్ళకి అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానిస్తే, ఇన్ అలియన్స్ గవర్నమెంట్ ఇంజస్టిస్ బీయింగ్ మెటెడ్ అవుట్ టు జేఎస్ ఇన్ నామినేటెడ్ పోస్ట్. నాగబాబు గారు కూడా అన్నారా, ఇది వాళ్ళ ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. మరి ఆయన అంటే అయితే బొలిశెట్టి సత్య ఈ ఇష్యూని రేజ్ చేస్తే కాపులు మాటకే మద్దతు ఇస్తున్నారట ఎక్కువ మంది. ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఇచ్చింది. అప్పుల బాబు బరితెగింపు, యూనివర్సిటీ నిధులు దారి మళ్లించేందుకు చంద్రబాబు స్కెచ్, తొలి విడతలో 1200 కోట్లు లాక్కునేందుకు టార్గెట్ పెట్టుకున్నారట. బాగానే ఉంది, మంచిది. తర్వాత ఈయనెవరో ఆయన ఏపీ మన ఏ ఊరైనా జనసేన పార్టీ మత్స్యకార నాయకుడు ఒక ఆయన మొదటి భార్యని చిత్రహింసలకు గురి చేసి ఆమెకు ఆత్మహత్య కారకుడే అంట. తండ్రికి అండగా ఉండాల్సిన తన ఇద్దరు ఆడపిల్లలను వేధిస్తూ వారిపై పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టిస్తున్నట్టు ఈ నాయకుడు ఎవరో ఒక ఆయన జనసేన నాయకుడట. ఇలాంటి వాటిని కంట్రోల్ చేయగలిగితే ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యేదే ఇంతవరకు ఏం దిక్కుదేవాం లేదు. ఇటువంటి అసలు పట్టించుకునే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరాలి, విధుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. ప్రభుత్వం నిజంగా మంచి చేస్తే చెప్పడం తప్పు కాదు కానీ జరుగుతున్న చెడును కూడా తెలియజేస్తే బెటర్ ఏమో. సమాజానికి కొంత తిరిగి ఇచ్చినప్పుడే నిజమైన సంతృప్తి. జన్మభూమికి ప్రవాసాంధ్రుల సేవలు స్ఫూర్తిదాయకంటూ జీజీహెచ్లో భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు గారు అన్నారు. అయితే ఆ భవన నిర్మాణానికి గతంలో జగన్ గారి ప్రభుత్వం చేసిన కృషిని నిన్న విడుదల రజనీ గారు కూడా వివరించారు. నైతిక విలువలు ముఖ్యం, పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలి. ఎందుకు కష్టాల్లో అండగా నిలబట్టడం అంటే పవన్ కళ్యాణ్ ఉదాహరణ అంట. కాకినాడ జేఎన్టీయూలో మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి అంట. బాగానే ఉంది ఇది. అయితే నైతిక విలువలు ముఖ్యం అన్నప్పుడు పార్టీ పరంగాను రాజకీయంగా కూడా ఉంటే అభినందించవచ్చు, సంతోషించవచ్చు. కానీ మళ్ళీ వెంటనే పార్టీ వాళ్ళ మీటింగ్లోకి వెళ్ళి ఛార్జ్ షీట్లో ఉంది, జంతు కొవ్వు ఉందని, అలాగే వైసీపీ కొత్త డ్రామా అని, అసలు ఆ పార్టీ మొత్తం కల్తీ అని ఇట్లాంటి మాటలు మాట్లాడటం మరి ఏ నైతిక విలువలు వస్తాయో ఆయనే చెప్పాలి. మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు. తర్వాత నెక్స్ట్ ఈ చివరిది అసెంబ్లీ నుంచి శ్రీధర్ వీడియో కాల్ చాటింగ్ జరిగిందంటే దీని మీద కూడా వెళ్దాం. అట్లా రాజీవ్ గారు చెప్పండి, నిజంగానే ఆశ్చర్యం. మీ పార్టీ విమర్శల్లో కూడా సుధాకర్ యాదవ్ గారు మరి అప్పుడు ఉన్నాడా లేడా, మరి ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. మరి ఆ ప్రస్తావన ఎవరు తీసుకురావట్లేదు. ఆయన అదృష్టవంతుడా లేకపోతే నిజంగా ఆయన సంబంధం లేదా, మరి వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నారు. ఇదంతా ఈ ఇన్కన్సిస్టెన్సీ ఏమిటని ఆమె ఎవరో ప్రశ్నిస్తున్నారు. సో ఓవరాల్గా ఈ రకంగా ఫ్లెక్సీలు పెట్టడం, మీ మీద దుష్ప్రచారం చేయటం, మీరేమో పూజలు చేస్తుంటే దాడులు చేయటం, వీటన్నిటి మీద ఎట్లా చూస్తారు మీరు? సార్, ముందుగా సోకాల్ తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు హిందూ మత పరిరక్షకులు అని చెప్పుకుంటూ వాస్తవానికి వాళ్ళు హిందూ మత భక్షకుల్లా తయారయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతి గాని, భక్త జనగోటి గాని, లేదా మరీ ముఖ్యంగా లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత కానీ చాలా గొప్పది. ప్రసాదం అంటే తినే పదార్థం మాత్రమే కాదు సార్. ప్రసాదం అంటే భక్తి శ్రద్ధలకు ప్రతీక. ప్రసాదం అంటే దేవుడు ఆశీర్వాదానికి ప్రతీక. ప్రసాదం అంటే కోట్లాది మంది భక్తుల మనోభావం. అటువంటి మహాప్రసాదానికి ఇలా మహాపాపం అంటగడతా ఉన్నారు. ఇందాక ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియోలో సుస్పష్టంగా ఆమె అడిగారు. ఇదే విషయాన్ని చాలా మంది ఇప్పటికి అడుగుతున్నారు కూడా. ఎందుకంటే బోలే బాబా డైరీకి అసలు ఆవులే లేవని, అసలు నెయ్యే రాదని, వచ్చేదంతా కెమికల్ నెయ్యి అని చెప్పి చాంతాడంతా చదివేటటువంటి సోకాల్డ్ కూటమి నాయకులారా, మరి ఇప్పుడు మీ కూటమి పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలోనే, మీ ప్రభుత్వ హయాంలోనే ఈ బోలే బాబా డైరీ అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంటర్ కావడం జరిగింది. మరి ఆ రోజు మీకు ఆవులు లేవని తెలీదా? కల్తీ నెయ్యి వస్తుందని తెలీదా? లేదా ఏ ఉద్దేశంతో మీరే బోలే బాబా డైరీతో కొమ్మక్కై ఈ యొక్క మహాపాపానికి మీరు ఒడిగట్టారని అడుగుతున్నా.
రెండవది అంటే నిన్న ఇక్కడ అంబటి ఇక్కడ రాంబాబు ఇక్కడ గారు- ఒక్క నిమిషం మిత్రమా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే డైరీలకి ఆవులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు అనేక కంపెనీలు ఉన్నాయి మన ఏపీలో కూడా, డైరీలకి ఆవులు ఉండవు కదా, ఆవులు సేకరించడం కాతే సార్. వెన్న కూడా కొనొచ్చు అనేది ఏదో ఉన్నట్లుంది. వెన్న తీసుకొచ్చి సార్, చేశారా ఏమి అలా కాదు అర్థం సార్. కావట్లేదు. ఒక మాట సార్, ఒక మాట. నాకు మిగతా ప్రపంచ స్థాయి డైరీల గురించి నాకు తెలియదు, కానీ మాకు విశాఖ డైరీ ఉంది మా విశాఖపట్నంలో. మా విశాఖ డైరీకి ఆర్ఆర్ తులసిరావు గారు అని చనిపోయారు. ఆయన పూర్వపు చైర్మన్ ఆ డైరీ సంస్థకి. తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు ఆయన బీజేపీ పార్టీలో ఉన్నాడు. ఏదైనప్పటికీ వాళ్ళేం సొంతంగా ఆవులు గేదెలు వాళ్ళేం మెయింటైన్ చేయరు. ఊర్లలో గ్రామాల్లో ఉండేటువంటి పాడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గేదెలను ఆవులను మేపుకుంటారు కదా. ఆ మేపుకుని పితికినటువంటి పాలను తీసుకొచ్చి ఆ యొక్క విశాఖ డైరీకి ఊరూరా గ్రామాల్లో మండల కేంద్రాల్లో కూలింగ్ కేంద్రాలు, డైరీ కేంద్రాలు ఉంటాయి. ఆ తీసినటువంటి పాలను తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. తర్వాత కూలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ నుంచి డైరీకి వస్తుంది. ఇది ప్రాసెస్. అంతే తప్పితే వాళ్ళ ఆవుల్ని ఇంకా డైరీ చైర్మన్ ఆవులు పాలు తీయాలా పేడకలు ఎత్తాలని ప్రచారం చేయలేదు. మహాబాబు దండం వీళ్ళందరికీ. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కౌంటర్ గా నేను చెప్పాను చెప్తే ఇంకొక విషయం కాదు. వాస్తవానికి డైరీలకు ఆవులు ఉండాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్, అది సత్యం, అది నిజం కూడా. అయితే మరి నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో కూడా క్లారిటీగా ఉంటుంది. నెయ్యి లోడ్ ఏదైతే ఉందో ఆ లోడు వచ్చింది బాబు గారి పాలనలో. నెయ్యి లోడు తాలూకా శాంపిల్స్ టెస్ట్ చేయబడింది బాబు గారి పాలనలో. మరి అలాంటప్పుడు ఆ నెయ్యి కల్తీ అయితే అది చంద్రబాబు గారు చేసినట్టు అవుతుంది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? రెండవది, శాంపిల్స్ లో రిజెక్ట్ అయినటువంటి నెయ్యిని వెనక్కి పంపబడినటువంటి ట్యాంకర్లని మళ్ళీ మీరు తీసుకొచ్చి ఎందుకు వాడారు? ఉద్దేశపూర్వకంగానే మీరు స్వామివారి ప్రసాదంలో కలంకం సృష్టించాలని ఓ కుట్ర కోణంలో భాగంగా మీరు ఇది చేశారా అని చెప్పి నేను ఒక కుట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎందుకు కుట్ర చేయాల్సి వస్తుందని కూడా అనుమానం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముగ్గురు కలిసిన తర్వాత సరే ఈఎంఐలు మేనేజ్ చేశారు, ఇంకోటి మేనేజ్ చేశారు. ఏది చేసినప్పటికీ మాకు 11 సీట్లే వచ్చినప్పటికీ 40% ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. కాబట్టి ఆ ఓట్లన్నింటినీ కూడా దూరం చేయాలంటే అధిక సంఖ్యలో ఉండేటువంటి హిందూ మతంలో ఉండేటువంటి వారి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సృష్టించాలంటే ఇది తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన నుంచి మీరు ఈ మహాపాపాన్ని ఒడిగట్టారని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి కాగితం కానీ, వెరిఫికేషన్ కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ కానీ ఏ విధమైన లేకుండా తాడు బొంగరం లేకుండా మాట్లాడినట్టు, లేదంటే మోకాలకి బోడిగుండుకి ముడిపెట్టి మాట్లాడినట్టు ఉద్దేశపూర్వకంగా అందులో జంతుకోవు పశువులు ఆల్రెడీ చెప్పినవే. ఇక్కడ ఇప్పుడు పాయింట్ అంటే ఫ్లెక్సీలు, అలాగే ఈ లడ్డూని టీడీపీ సోషల్ మీడియా అనుకుంటా కదా, ఆ లడ్డూని కూడా ఆకారాన్ని మార్చేసి ఇవ్వటం, వీటిని ఎట్లా ఎదుర్కొంటారు? ఈ పరిస్థితి మీద ఎట్లా? ఇప్పుడు ఒక మాట అయితే చెప్తాను సార్, అది విద్వేషాలు పెంచినట్లా కాదా? 100% విద్వేషాలు పెంచినట్టే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో కట్టారు. ఇప్పుడు నేనే ఉన్నాను జగదాంబ జంక్షన్ లో ఫ్లెక్సీ కడుతున్నాను, విశాఖ కాంప్లెక్స్ దగ్గర ఫ్లెక్సీ కడతాను. నా మీద ఏం కేసులు పెట్టరా? నా మీద వెంటనే ఏ జాతిద్రోహం కేసులో పెట్టేస్తారు, లేదంటే అప్పలరాజు గారినో మరొకరినో పెట్టినట్టు ఏ పీడీ యాక్ట్ లో పెట్టేసి ఏ రౌడీ షీట్లు తెచ్చి వెంటనే జైల్లో పెట్టేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు ఆ నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో పెడితే మేమే కాదు భక్తులు కూడా చాలా మంది వెళ్ళి ఫ్లెక్సీలు చించేస్తే మళ్ళీ అదే స్థానంలో ఫ్లెక్సీలు పెడుతున్నారంటే ఇది రెచ్చగొట్టేటువంటి ధోరణి, మత ఘర్షణలకు తావు తీసేటువంటి ధోరణిలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా తప్పని చెప్తున్నా. రెండో విషయం, నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకోవద్దు, రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేయండి అంతే తప్పితే మీ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దు, దేవుడు లడ్డూని అపవిత్రం చేయొద్దు. ఎందుకు చెప్తున్నా అంటే వరుస సంఘటనలు చూడండి సార్. ఒక్కసారి వీళ్ళని దుష్ప్రచారాలు మొదలుపెట్టిన తర్వాత తిరుమలలో మద్యం బాటలు, గోవిందరాజుల గోపురం పైకి ఒక తాగుబోతు ఎక్కి కలసాలు పీకే ప్రక్రియ, టీటీడీలో శనీశ్వరుడు దగ్గర రోడ్డు పాలు కావడం, టీటీడీలో పెళ్లి జంట ఫోటోషూట్ పేర్చి వికృత చేష్టలు, పాదరక్షకులతో మహాద్వారం వద్దకు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ టీటీడీ కుటుంబ సభ్యులు, ఇకపోతే సింహాచలంలో గోడకూలి మృతి, అన్నవరం దేవస్థానం ప్రసాదంలో ఎలకలు, సింహాచలం ప్రసాదంలో నత్తను ఒక ప్రచారం, కాశీబుగ్గలో తొక్కిస్లాట, తిరుమలలో తొక్కిస్లాట. ఇన్ని జరుగుతున్నాయంటే దేవుడు ఏదో బలంగా చెప్పాలనుకుంటున్నాడు. దేవుడు జోలికి వెళ్ళొద్దు. ఎప్పటికైనా మీరు చేసిన తప్పుకి పాపానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ మహా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర మోకరిల్లి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా వంతుగా వీళ్ళు చేసినటువంటి పాపాలకు
పరిహారంగా మేము ఈ రోజు మా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి గుడులు మెట్లు మేము కడిగి మేము ప్రాయశ్చిత్త దీక్షలు ప్రాయశ్చిత్త కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్. ఫైనల్గా మురళి గారు చెప్పండి, అసెంబ్లీ నుంచి అరవ శ్రీధర్ వీడియో కాల్ చాటింగ్ అంటే నిబంధనలు ఉల్లంఘించి మరీ వీడియో కాల్ అట సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు. సంక్షిప్తంగా ఈ అసలు ఎందుకు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవటం ఏంటి? కరెక్టా కాదా అనేది విచారణ చేయమనండి, ఏదైనా చేయండి, కేసు అయితే రికార్డ్ చేసుకోవాలి కదా. కరెక్ట్ సార్. వాస్తవంగా ఇప్పుడు ఆయన కూటమిలో ఉండి ఇంకో చోటని ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వాడు బాధ్యతగా వ్యవహరించకపోగా అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. ఇది మొత్తం రాష్ట్రం చూసింది, దేశం చూసింది. అతని మీద యాక్షన్ తీసుకొని ఉండాల్సింది జనసేన గాని, లేదా కేసు పెట్టడం గాని, ఆ కేసుని స్టందన చేయడం గాని. ఏదో ఒక ఆమె మహిళ ఆరోపణలు చేసింది కాబట్టి ఆమెను రౌడీ అని, సంఘ వ్యతిరేక శక్తి అని చెప్పి, లేదా ఆమెనేదో పెద్ద భూతంలాగా చూపించడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. నిజంగా ఆమె లోపాలు ఉంటే చెప్పొచ్చు తప్ప ఆమె బలవంతురాలా లేదు ఈయన బలవంతుడు అని అంటే ఎమ్మెల్యేనే బలవంతుడు, అధికారంలో ఉన్నాడు, అన్ని రకాల తప్పులకి అతని కేంద్రంగా ఉన్నాడు. అతని మీద కేసులు పెట్టి విచారణ చేసి ఆ తర్వాత నిర్ణయాలు చేయాల్సింది ముందుగానే తీర్పులు చెప్పేసినట్టుగా ఒక మహిళకు వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రవర్తిస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు వ్యవహారంగా నేను భావిస్తున్నాను. అసెంబ్లీ నుంచి కూడా వీడియో కాల్ చేశారట, అది విశేషం. అదే ఆయన ఎక్కడి నుంచైనా చేస్తాడు. ఒక విలువలకి ఒలువులోడదీసిన మనిషిగా మన కళ్ళకి ఎదురు కనిపిస్తున్నాడు ఆయన. విలువలకే కాదు, ఆయన కూడా వలువలు తీసుకొని మరి మనకందరికి కనిపించాడు కదా. ఇంకా అంతకంటే ఆయనకి ఏమి ఉంటాయి? ఆయనకి అసెంబ్లీ రాజు టైం అయిపోయింది, సంక్షిప్తంగా ఒక మాటలు సార్ ఆరవ శ్రీధర్ గారి గురించి ఆయన మాట్లాడారు. బొలిశెట్టి సత్య గారు ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి విషయం నేను అనేక సార్లు మాట్లాడాను. జనసేన వాళ్ళకు ఉన్నారు సార్, జనసేన వాళ్ళకు జనసేన వాళ్ళకి ఎక్కడ కనీసం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రశ్నించట్లేదు. కనీసం పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళు ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు కదా. ఆయన 15 ఏళ్ళు ఇట్లాగే ఉందామంటే శ్రీనివాస్ గానీ అందరూ బయటకు వచ్చి మాట్లాడారు. కానీ వీళ్ళందరినీ కూడా నోరు మూసుకోవడమని డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. 15 ఉడిగం చేయాలని ఆయన డిసైడ్ చేశారు. అటువంటిప్పుడు మీరెందుకు దాని గురించి పాపం వాళ్ళకి లేని బాధ మీకెందుకు పోనండి.